ఎయిర్‌లైన్ నావిగేషన్ సర్వీస్ బాండ్స్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్, రాడార్ సిస్టమ్స్, నావిగేషన్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఫ్లైట్స్ సేఫ్‌గా ఫ్లై అవ్వడానికి ఎయిర్ నావిగేషన్ సిస్టమ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ సిస్టమ్స్‌ని ఆపరేట్ చేసే ఆర్గనైజేషన్స్ ఇన్వెస్టర్స్ నుండి మనీ తెచ్చడానికి బాండ్స్ ఇష్యూ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్. సింపుల్‌గా ఎయిర్ నావిగేషన్ అథారిటీ న్యూ రాడార్ సిస్టమ్స్ లేదా కంట్రోల్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. ఆ ప్రాజెక్ట్స్ కోసం బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేస్తారు. గవర్నమెంట్ ఏవియేషన్ ఫీ లేదా ఎయిర్‌లైన్ నావిగేషన్ చార్జెస్ కలెక్ట్ చేస్తుంది. ఆ రెవెన్యూ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎయిర్ నావిగేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఈ బాండ్స్ లాంగ్ టర్మ్ ఉంటాయి. కామన్ మెచ్యూరిటీస్ 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్. ఇంట్రెస్ట్ రేట్ 6-9% పర్ ఇయర్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ లేదా ఇయర్లీ ఉంటుంది. అది బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. బాండ్స్ కొనడానికి 2 వేస్ ఉన్నాయి. స్టాక్ ఎక్స్‌చేంజెస్ లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌ఈ లిమిటెడ్. కొన్ని లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. డైరెక్ట్ ప్లాట్‌ఫార్మ్స్ లేదా ఇన్‌స్టిట్యూషన్స్. చాలా బాండ్స్ బ్యాంక్స్, బ్రోకర్స్ లేదా బాండ్ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా డైరెక్ట్‌గా ఇష్యూ అవుతాయి. ఇంపార్టెంట్‌గా అన్ని బాండ్స్ ఎక్స్‌చేంజెస్‌లో దొరకవు. లిస్టెడ్ బాండ్స్ మాత్రమే. అండ్ అవి కూడా సమ్‌టైమ్స్ లో ట్రేడింగ్ ఉంటుంది. అడ్వాంటేజెస్ క్రిటికల్ ఏవియేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్. స్టేబుల్ గవర్నమెంట్ బ్యాక్డ్ రెవెన్యూ ఛాన్సెస్. లాంగ్ టర్మ్ ఇన్‌కమ్. ఏవియేషన్ సెక్టార్ గ్రోత్ బెనిఫిట్. డిసడ్వాంటేజెస్ గవర్నమెంట్ పాలసీ చేంజెస్ రిస్క్. టెక్నాలజీ అప్‌గ్రేడ్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఏవియేషన్ ట్రాఫిక్ డిక్రీజ్ అయితే రెవెన్యూ ఇంపాక్ట్. ఇంట్రెస్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ బాండ్ ప్రైస్‌ని ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.